హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నా వీడియోస్ చూస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికీ నమస్కరిస్తున్నాను. ఈరోజు మనం ఒక గొప్ప టిబెట్ యోగి మిలారెప గురించి తెలుసుకుంటున్నాము. చీకటి మార్గం నుండి ప్రకాశ మార్గం వైపు ఎలా ప్రయాణించాడనేది చూద్దాం. ఆశ్రమ అధిపతి అయిన గోంగ్డన్ తన శిష్యుడిని పంపి ఏ పని మీద వచ్చావో తెలుసుకోమంటారు. నరోపా గారి దండ జపమాల అలాగే మార్పా లామా గారి ఉత్తరం తీసుకుని వచ్చానని, అలాగే తను మాంత్రికుడని అన్ని విషయాలు చెప్తాడు తోపగా. ఈ విషయాలన్నీ విన్న వెంటనే గోంగ్డన్ చాలా ఆనందించి, ఈ పవిత్ర వస్తువులు అత్యంత విలువైన పరమ గురువులు నరోపా గారివి, మా ఈ చిన్ని ఆశ్రమానికి రావడం మా పరమ అదృష్టం అని వెంటనే ప్రవచనం ఆపివేసి తన శిష్యులకు భిక్షువులకు గోంగ్డన్ గారు ఇలా ఆదేశిస్తారు. అతి పవిత్ర వస్తువులను అత్యంత శ్రద్ధ భక్తులతో ఆహ్వానించి స్వాగతం పలకడానికి రకరకాల పవిత్ర వాద్యాలను వాయిస్తూ రోగిస్తూ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. మార్పా లామా గారి ఉత్తరంలో ఇలా వ్రాసి ఉంది: ఇప్పుడు నేను ఏకాంత వాసంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఈ మాంత్రికుడికి నీవు సత్య మార్గాన్ని ధర్మోపదేశాన్ని బోధించి దీక్ష ఉపదేశం సూచనలు ఇతనికి నువ్వు ఇవ్వవలసినదిగా నేను నీ దగ్గరికి పంపుతున్నాను అని ఉత్తరంలోని సారాంశం. ఉత్తరం చదివిన తర్వాత గోంగ్డన్ గారు మార్పా గారు ఆదేశించినట్లు నాకు ఉపదేశం ఇస్తానన్నారు. ఏమో తెగల దొంగలు నా విద్యార్థుల దగ్గర ఉన్న సొమ్మును దోచుకుంటున్నారు. దారిలో నువ్వు పోయి వారిపై వడగళ్ల వర్షం కురిపించిరా, నువ్వు కోరుకున్న దీక్షను ఇస్తానన్నారు. అలాగే నేను బయలుదేరి వెళ్లి ఎపో తెగల ప్రాంతంలో ఒక ముసలి అవ్వ ఇంట్లో బస చేశాను. వెంటనే ప్రయోగం ప్రారంభించాను. నేను అవ్వ రోధిస్తూ ఇలా అనుకుంటున్నది: ఏమిటి వర్షం అనుకోకుండా ఇలా పడుతున్నది, పంటలన్నీ నాశనం అవుతాయి, ఏం తిని బ్రతకాలరా బాబోయ్ అని. నేను అవ్వ దగ్గరకు వచ్చి పొలం బొమ్మను నేల మీద గీయమన్నాను. ఇలా ఉంటుందని అవ్వ గీసి చూపింది నాకు. వెంటనే దానిపై ఒక పాత్రను మూసిపెట్టి మనసులో కూడా ఇలా తలచాను: అవ్వ పొలం తప్ప గ్రామంలోని మిగతా పంటలన్నీ నాశనమైపోయాయి. ఇకపై ఎప్పుడు వడగళ్ల వర్షం వచ్చినా అవ్వ పొలానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. లామా గోంగ్డన్ శిష్యులను అనుచరులను ఇకపై తాకవద్దని అందరికీ సందేశం ఇచ్చాను. నేను వస్తూ దారిలో చచ్చిపడి ఉన్న రకరకాల పక్షులను ఎలుకలను బట్టలో మూట కట్టి తెచ్చి లామా గోంగ్డన్ ముందు ఉంచి ఏడ్చాను. నేను సత్యం కోసం ఇక్కడికి వస్తే వీటన్నింటినీ చంపి పాపం మూట కట్టుకున్నాను అన్నాను. నువ్వు నిరాశ చెందకు, నువ్వు బుద్ధత్వం సాధించినప్పుడు ఇవన్నీ శిష్యులుగా నీ దగ్గరికే వస్తాయని చెప్పారు. లామా గోంగ్డన్ కళ్ళు మూసుకుని తెరిచి ఒక చిటికి వేశారంతే. అన్ని క్షణంలో ప్రాణంతో ఎగిరిపోయాయి. నాకెంతో పరవశం ఆనందం అనిపించింది ఆ క్షణంలో. తర్వాత నాకు ధ్యానం గురించి అన్ని సూచనలు చక్కగా చెప్పి ఒక గుహలో ఉంచారు నన్ను. ఒకరోజు గురువు గారు వచ్చి ఆధ్యాత్మిక పురోభివృద్ధి అనుభూతులు ఏమైనా కలిగాయా అని అడిగారు. కలగలేదని చెప్పాను నేను. ఆయన ఆశ్చర్యంతో అదేమిటి, ఖచ్చితంగా అనుభూతులు కలగాలి ఈ మార్గంలో, సరే నువ్వు ధ్యానం కొనసాగించు అన్నారు. ఈ సమయంలో లామా మార్పా గారు ఒక మనిషితో ఉత్తరాన్ని పంపించారు లామా గోంగ్డన్ గారికి. తన కొడుకు నివాస గృహ నిర్మాణం పూర్తవుతుందని కల్పబల్లను పంపించమని, గృహప్రవేశం మరియు తన కుమారుని ఉపనయనానికి పూజలు క్రతువులు జరిపేదానికి సహాయంగా ఆ సమయానికి రమ్మని ఆహ్వానిస్తూ, ఇంకా తోపగా వెధవుగా అక్కడ ఉన్నట్లు తెలిసింది, నీ వెంట తీసుకురా వాణ్ణి అని వ్రాశారు. లామా గోంగ్డన్ గారు నా గుహ వద్దకు వచ్చి ఉత్తరాన్ని చదివి నాకు వినిపించారు. సద్గురువుల అనుగ్రహం లేనిదే ఆధ్యాత్మిక మార్గంలో పయనించలేము, అందుకే నీకు అనుభూతులు ఎలాంటివి కలగలేదన్నారు. నన్ను అమ్మగారు పంపించారని చెప్పాను. గోంగ్డన్ నాకు ఒక మట్టి పాచికనిచ్చి అమ్మగారు నీకు అందజేయమన్నారట అన్నారు. ఆ పాచికను నేను నేలపై కొట్టగానే దానిలోంచి ఒక కాగితం బయటపడింది. బాబు, లామా మార్పా గారు నీకు ఉపదేశ దీక్ష మరియు ధర్మ మార్గాన్ని బోధిస్తారు. నువ్వు గోంగ్డన్ గారితో ఇక్కడికి రావెళ్ళను అని అమ్మ వ్రాసిన ఉత్తరం అది. లామా గోంగ్డన్ తనకున్న యావదాస్తిని ఒక కుంటి మేక తప్ప మిగతా బంగారం, మనులు, పట్టు వస్త్రాలు, పశు సంపదనంతా లామా మార్పాకు సమర్పించాలని ప్రయాణమయ్యారు తన భార్యతో సహా. నాకు ఒక పట్టు వస్త్రాన్నిచ్చి లామా మార్పా గారికి సమర్పణ చేయమన్నారు. లామా మార్పా గారి ఉత్సవానికి లోబ్రక్లోని ప్రజలు, బయట నుండి వచ్చిన అతిథులు అందరూ చేరారు. గోంగ్డన్ గారు తను తెచ్చిన తన యావదాస్తిని పశువులతో సహా సమర్పణ చేసి, నేను మీకు ఎప్పుడూ శిష్యుడనే, మీ ఉపదేశాలను కోరుకునేవాడినని ప్రణామం చేశారు. మార్పా గారు ఇలా అన్నారు: మంచిదే,
నా దగ్గరున్న సత్య ధర్మ గ్రంథాలు అరుదైనవి. నువ్వు వెళ్ళి వదిలేసి వచ్చిన కుంటి మేకను తీసుకుని వస్తే నాకు తిరిగి దాన్ని అర్పించినప్పుడు ఈ ధర్మ గ్రంథాల ఉపదేశాన్ని ఇస్తాను అన్నారు లామా గోంగ్డంతో. నేను వెళ్ళి గురువులైన మార్పా గారికి నమస్కరించి నన్ను క్షమించమని ప్రార్థించి పట్టు వస్త్రాన్ని సమర్పించాను. నీ పాపకర్మల ప్రక్షాళన జరిగింది ఇప్పటి వరకు. ప్రస్తుతం నేను స్వయంగా ధర్మ మార్గ ఉపదేశాలు, దీక్ష, సూచనలు ఇచ్చి భోజనం, రక్షణ, అవసరాలు, ధ్యానం, సాధన నేను స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్తారు తోపగాతో లామా మార్పా. ఆ రోజు రాత్రే పూజలో నైవేద్యం, అర్పణలు సమర్పించబడినవి. అందరి సమక్షంలో నా తల వెంట్రుకలు పవిత్ర మంత్రోచ్చారణ అందరూ గావించగా తొలగించబడినాయి. నాకు భిక్షుక వస్త్రాలు ధరింపజేయబడినాయి. లామా మార్పా గారు మొదట్లో తన గురువు నరోపా గారు నా గురించి స్వప్న సందేశం ఇచ్చారని చెప్పి ఇకపై బుద్ధులు, బోధిసత్వులు బోధించిన భిక్షుక ధర్మాలు, నియమాలు నిష్ఠతో పాటిస్తూ సాధన చేయమని నాతో చెప్పారు. లామా మార్పా గారు పుర్రె పాత్రలో నైవేద్య పానీయాన్ని పోసి సద్గురువులకు, దేవతలకు పూజ చేసి అర్పణ చేశారు. ఆ సమయంలో పుర్రి చుట్టూ ఇంద్రధనస్సు లాంటి కాంతి వలయాన్ని అందరూ చూశారు. లామా గారు పుర్రిలోంచి పవిత్ర పానీయాన్ని కొంత సేవించి మిగిలినది నాకు ఇస్తే నేనంతా త్రాగేశాను. గురువు గారు, ఇది చాలా మంచి శుభ సంకేతం. మన శాఖ సంప్రదాయాన్ని అనుసరించి రేపు నీకు పూర్ణ దీక్ష ఇస్తాను. దానివల్ల నీలోని దివ్యత్వం వెలుగు చూస్తుంది అన్నారు. అప్పుడు లామా గారు 62 దేవతామూర్తులను ప్రతిష్ఠించి సంవర మండల యంత్రాన్ని తంత్ర సంప్రదాయంగా నిర్మించారు. వాటి వివరాలన్నీ నాకు పూర్తిగా ఒక్కొక్కటిగా వివరించారు. మధ్యలో ఆసనంలో కూర్చుండబెట్టి అందరూ మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా దీక్షా కార్యక్రమాన్ని పూర్తి చేసి నామకరణం చేశారు. పాక్ జడపో దుర్జయ్ అని. దీని అర్థం ఏమంటే శ్రీ వికాసిత వజ్ర అని. తర్వాత తంత్రశాస్త్రాలను ఇచ్చారు, బోధించారు. ఆయన చేతిని నా తలపై ఉంచి, కుమారా, నువ్వు విలువైన శిష్యుడవని ముందు నుంచి నాకు తెలుసు. నువ్వు నా దగ్గరికి వచ్చే ముందు రోజే నాకు స్వప్నంలో బౌద్ధ ధర్మాన్ని చాలా ముందుకు తీసుకువెళతావని చెప్పబడింది. నువ్వు సమర్పించిన 4 కొక్కేళ్ల రాగి పాత్రను గట్టిగా మ్రోగించాను నేను. నీ పేరు ప్రఖ్యాతులు అలాగే మారుమ్రోగాలని. నీచే కట్టించిన 4 రకాల కట్టడాలు 4 రకాల కర్మలవి. అవి జలం, వాయువు, అగ్ని, పృథ్వీలకు సంబంధించినవి. నేను కావాలని నిన్ను అనేక పరీక్షలకు లోను చేసి నిరాశ అగాధపు అంచుల్లోనికి తీసుకెళ్లి నిన్ను పునీతం చేశాను. నువ్వు వినయంగా, ఓర్పుతో అన్నీ సహించి నాపై నీకు ఏమాత్రం విశ్వాసం సడలకుండా నిలిచావు. ఫలితంగా విశ్వాసం, శ్రద్ధ, శక్తి, తెలివి, కరుణ లాంటి సుగుణాలతో అర్హుడైన శిష్యుడవు అయ్యావు. ధ్యానంలో దేనినైనా భరించగలగాలి. అంతిమంగా బుద్ధత్వం పొంది పరిపూర్ణమైన లామాగా, సద్గురువుగా సత్యం, ప్రేమ, అనుగ్రహంతో అందరికీ అందించగలవు. మన కార్గి ఉత్పశాఖ గురు పరంపరలో ప్రాముఖ్యం పొంది పున్నమి చంద్రునిలా వెలుగుతావు. అందుకే ఆనందించు అన్నారు. అలా నా సద్గురువు నన్ను ప్రశంసించి ఉత్సాహపరిచి ఆనందింపజేశారు. మళ్ళీ నాకు ఆనందమయ కాలం మొదలైంది. నేను ఎంతో తపన, ఆర్తితో కోరుకున్న ఉపదేశం నాకు లభ్యమైంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని వాచ్ చేసినందుకు. మిలారపా ధ్యానంలో నిర్వాణ స్థితికి ఎలా చేరుకున్నారన్నది నెక్స్ట్ సిరీస్ లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్.